ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేసిన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. ఘనంగా ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయం నందు శివరాత్రి పర్వదినం. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేసిన ఏర్పాట్లపైన శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వచ్చిన భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన సింటెక్స్ ట్యాంక్లోని త్రాగునీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు నీటిని నింపేందుకు గాను తక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఈని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. ఏమండి, దయచేసి మీరు వెళ్ళండి, ట్రాఫిక్ ఇబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దాదాపు 200 సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్లోని స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కూచిమంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్పరాజు, కూచిమంచి శశి ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అందించడం జరిగింది. జీవీఎంసీ 62వ వార్డు ప్రకాష్ నగర్ శివరామకృష్ణ ఆలయం నందు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభ సందర్భంగా భక్తుల దర్శనార్థం శివరామకృష్ణ ఆలయం కమిటీ వారు భక్తులకు పరమేశ్వరుని దర్శించడానికి గాను అభిషేకాలు, మహారుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులకు పరమేశ్వరుని దర్శించుటకు అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు నిర్వహించి భక్తుల యొక్క అభిమానాన్ని మన్ననను పొందారు. అలానే భక్తులు 50 మంది ఉదయం 5 గంటల నుంచి ఆ పరమేశ్వరుని దర్శించడానికి క్యూ లైన్లో ఉన్నారు. అభిషేకం చేయించుకున్న వారు ఆలయంలో శివనామను స్మరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కైలాసవాసుడైన ఆ పరమేశ్వరుని దర్శించుకొని పరమేశ్వరుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో భక్తి పారవస్యంతో ఆనందం పొందారు. అందు అయ్యప్ప అను భక్తుడు శివలింగ కవచము, శివలింగం పైన ఉన్న సర్పమును, శివాలంకారమును బహుకరించి ఆ పరమేశ్వరుని పైన ఉన్న తమ భక్తిని చాటుకున్నారు. వీరిని ఆలయ కమిటీ వారు సాల్వతో సత్కరించారు. పిఠాపురం పాదయ పుణ్యక్షేత్రంలోని భక్తులు ఫోటో ఎత్తడంతో నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. గత సంవత్సరాలకు విభిన్నంగా నిర్వహణ ఏర్పాట్లు చేయడంతో స్నానమాచరించిన అనంతరం దర్శనానికి వెళ్లే భక్తులు ఇక్కట్లు పాలయ్యారు. బారికేట్లు దూకి పరిస్థితులు భక్తులకు ఏర్పడింది. భక్తులు మనోభావాలు దెబ్బతినేలా కనీసం పూజ అనంతరం పూజ ఆలయ అధికారులు ప్రసాదాలను అందడంలోనూ కూడా విఫలమయ్యారని చెప్పొచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసి సేవలోని భాగంగా ప్రసాదాలు, పానీయాలు అందడానికి కూడా అవకాశం లేకుండా ఆలయ అధికారులు అవకాశం కల్పించలేదు. క్యూ లైన్లోని 2 మార్లు వెళ్లడం వలన వృద్ధ భక్తులు, చంటి పిల్లలతో వెళ్లే భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఆయన ఆలయ అధికారి మాత్రం ఏర్పాట్లు చేయడంలోని ఘనత పొందామని చెప్పుకోవడంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వచ్చే ప్రయాణికులు ఇదే కల్పించడం ఏం బాగోలేదండి. రేపు ఓట్లని ఇంటికి తిరుగుతారు, కానీ ఇక్కడ మరి సరైన సదుపాయాలు కల్పించకపోతే ఎలా అండి? అలా కాదండి, స్నానం చేసిన తర్వాత ఎలాగ రావాలి అనేది మీకు ఎవరైనా చెప్పారా లేదా? ఏది ఒక ఎటేళ్లలో కూడా తెలుసుకోలేదండి. మా పరిస్థితి ఎలా ఉంది అసలు బాగోలేదండి. దారి వెళ్ళడానికి ఎటుందని తెలియట్లేదండి. ఒక్క పక్కనే పెట్టారు వెళ్ళడానికి. మీకు ఎలా ఉందండి ఇక్కడ?
కొంచెం కష్టంగా ఉందండి. వెళ్ళడానికి దారి లేకుండా చేశారండి మాకు. ఎక్కడికి? ఇలా గుళ్ళకి. దారి ఉంది కానీ మీకు చెప్పలేదు అసలు. చెప్పలేదండి. ఎలాగెళ్ళాలో తెలియదు. ఎలాగెళ్ళాలో తెల్లదండి. అది నెలుకుంటూ వచ్చేవాడి. చెప్పాలంటే దానికి 50 రూపాయల గురించి జగన్ వీళ్ళ గురించా లేకపోతే దేవుడి గురించి వేస్తారు? వీళ్ళు దేవుడి గురించి వేస్తారు, వీళ్ళ గురించి వేస్తారు. దర్శనం చెప్పండి. ఎలా దారి లేదు? ఎప్పుడన్నా ఉందండి దారిలో? ఎప్పుడు దారి లేదు, అది ఏమీ లేదు. ఇస్తున్నారు కాబట్టి తెలిసినారంటే అదే ఏమీ లేదు, ఇది లేదు. ఏదైనా దేనికైనా ఒక అంశించిన పద్ధతి ఉండాలి కదా. ఎప్పుడు ఇవాళ కొత్త ఎన్ని సంవత్సరాలు పని నుంచి వెళ్తున్నది. ఇవాళ కొత్తగా ఎప్పుడున్నా దారిని కడేసి స్నానం అయిపోయిందా? ఇప్పుడు లోపలికి వెళ్ళగలలో దారి తెలియట్లేదా? బాగుంటుందా? ఇప్పుడే బాగుందండి. ఇప్పుడే బాగుందండి. అప్పుడే చచ్చామండి. మరి ఇప్పుడు బాగుందంటే బాగున్నదండి. దావ వెళ్ళలేదండి నాకు. దావ తెలియకుండా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జయహో బీసీ సభలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో అత్యంత వెనుకబడిన కులంగా రెడ్డి కులస్తులు ఉన్నారని, ఆ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు 100 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని, పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకం కోసం వారికి రుణాలు మంజూరు చేయాలని, ఇచ్చాపురంలో ఆ సామాజిక వర్గ విద్యార్థులు పెద్ద నగరాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారని, వారి కోసం ఇచ్చాపురంలోని రెడ్డి కేర్ రెసిడెన్షియల్ స్కూల్లోని స్థాపించామనే 3 డిమాండ్లపైన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని కృతజ్ఞతతో శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, శ్రీ అచ్చెం నాయుడికి, కొల్లు రవీంద్రకి, ఎంపీ శ్రీ రామ్మోహన్ నాయుడికి, ఎమ్మెల్యే శ్రీ అశోక్ బాబుకి ధన్యవాదాలు తెలపడానికి పత్రికా సమావేశాన్ని ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిక సామాజిక వర్గ కన్వీనర్ కొండ శంకర్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ శ్రీ దక్కత ఢిల్లీరావు, శ్రీకాకుళం జిల్లా మహిళా కార్యదర్శి శ్రీమతి ఆసి లీలారాణి, ఆసి చిరంజీవులు, మణి, జానీ తదితర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సంయుక్త మేనిఫెస్టోలో ఈరోజు రెడ్డిక సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఎప్పుడైన విధంగా మాకు ఒక రెసిడెన్స్ స్కూళ్ళు, కాలేజీలు పెట్టమనేది మా శుభ పరిణామము. చాలా సంతోషం. అదేవిధంగా 100 యూనిట్లు మాకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు సబ్సిడీ లోన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందం అండి. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా ఫస్ట్ టైం ఇచ్చినటువంటి మా దేవుడు, ఆరాధ దైవుడు మా చంద్రబాబు నాయుడికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, రుణపడి ఉంటాం. ప్రతి ఒక్క రెడ్డిక ఇంట్లో ఆయన ఫోటో పెట్టి పూజించుకుంటామని మా రెడ్డిక సామాజిక వర్గం తురుగా అందరి తరపున మేము మాటిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మాకు ఇచ్చినందుకు ఆయన రుణం తీసుకోవాలి. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఇచ్చాపురం నియోజకవర్గం 70,000 మంది ఉన్నటువంటి మా నియోజకవర్గంలో రెడ్డిక అందరం కలిసికట్టుగా ఈరోజు గంప గుర్తుగా ప్రతి ఒక్క ఓటేసి మెజార్టీతో 50,000 మించినటువంటి మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు మీ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి మేము ఒక ఓటు, అదేవిధంగా ఎంపీ గారికి ఓటేసి గెలిపిస్తాం. మా తాలూకా సత్తా ఏంటో చూపిస్తాం అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా అశోక్ బాబు గారు తెలియజేయాలి. ఆయన అందరవాడు ఈరోజు 83 నుంచి ఇప్పటి వరకు గెలిపిస్తున్నది, ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి కారణం ఒక రెడ్డిక. ఈరోజు మన 70,000 మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. మేము గెలుపు ఓటములకి ప్రభావితం చేసినటువంటి మా కులం అండి. అలాంటి కులం ఒక్క రెడ్డి అనేది, రెడ్డిక అనేది ఒక తెలుగుదేశం పక్కే ఉన్నాం, ఇప్పటికీ ఉంటాం. అందరం కలిసికట్టుగా తెలుగుదేశానికి ఇనామినేషన్గా అందరం కలిసికట్టుగా గెలిపిస్తామని అందరం మాటిస్తూ ఈరోజు అశోక్ బాబు గారికి, ఎంపీ గారికి మేము గెలిపి చూపిస్తాం. ప్రతి ఒక్క బూత్లో చూడండి, రెడ్డిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ సాధిస్తామని మేము పత్రికా మునుగా ఎలక్ట్రానిక్ మీడియాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై అశోక్ బాబు, జై జనసేన, జై జనసేన. మహాశివరాత్రి పర్వదినాన సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం చీపురవలస గ్రామం తరి ఉన్న గిరిజనులు ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పారమ్మ తల్లి అమ్మవారి దర్శనానికై పారమ్మకొండ విచ్చేసిన
మన్యంపులి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పీడిక రాజన్న దొర గారు మెట్ల దారిలోని నడుస్తూ అక్కడ భక్తులను పలకరించి అభివాదం చేస్తూ ఆ పరిసరాల్లోని ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసే సదుపాయాలను గురించి భక్తులకు అడిగి తెలుసుకున్నారు. సదుపాయాలన్నీ బాగున్నాయని భక్తులు బదులిచ్చారు. పారమకొండకు వచ్చిన భక్తులు ముఖ్యంగా యువత డిప్యూటీ సీఎం రాజన్న దొరతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎగపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెలుగుదేశం జనసేన సమన్వయకర్తలు ఈరోజు తమ పార్టీ కార్యకర్తలతో ఉమ్మడి సమావేశాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక రాక్షసుడు దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి కల్పించి ఒక మంచి నిర్మాణాత్మకమైన న్యాయ పరిపాలన అందించే దిశగా ఇరు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు, జనసేన పార్టీ ఇచ్చాపురం సమన్వయకర్త దాసరి రాజు, తెలుగుదేశం ఇచ్చాపురం పట్టణ అధ్యక్షులు శ్రీ కాళ్ళ ధర్మారావు, ఎక్స్ ఎంపీటీసీ దక్రత ఢిల్లీరావు, అసి లీలారాణి తదితర ఇరు పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎంగా వచ్చి నువ్వు ఒక కిడ్నీ డయాలసిస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అనేది ఓపెన్ చేసి యాక్చువల్గా దానికి శంకుస్థాపన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మేమందరం శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర ఒకేసారి 3 ప్రాజెక్టులు, కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్కి కానీ లేకపోతే కిడ్నీ డయాలసిస్ సెంటర్ కానీ ఇంకొక ఏదో ఒక ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసాం. ఇండస్ట్రీస్ విషయం మనం ఒకసారి తీసుకున్నాం. ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఒక అదాని డేటా సెంటర్ కానీ, ఒక లూలు మాల్ కానీ, ఈరోజు అమర్రాజా బ్యాటరీస్ కానీ ఇలా తీసుకున్నట్లు పోతే ఏ ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి లేదు. ఒక అడుగు ముందుకేసి లూలు గ్రూప్ అధినేత అయితే ఐ విల్ నెవర్ ఇన్వెస్ట్ మనీ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా రాసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి మనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏం కావాలి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేత్తోని ఫైళ్లు పట్టుకొని ఒక స్కూల్ పిల్లాడిలాగా ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళి బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చి ఆ రోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు కనీసం దాని మీద ఎందుకు మనం ఇంత బలంగా ఒకసారి మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి అరాచకం ఇంత అంతగా ఏ ఒక్క సామాన్యుడు తలుపు తట్టినా సరే ఆవేదన వెళ్ళగొక్కున్నటువంటి పరిస్థితి. ఎంత అంటే దయనీయమైనటువంటి పరిస్థితి. ఎంత బెదిరిస్తున్నారనంటే నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను. కొత్త కొచ్చిన గ్రామంకి వెళ్తే ఒక లేడీ నా దగ్గరకు వచ్చి ఒక వాలంటీర్ ఆడిని మాట చెప్పంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అమ్మఒడి ముందు సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం రాలేదు. ఏమమ్మా అని వాలంటీర్ని అడిగావా అంటే వెళ్ళి వాలంటీర్కి అడిగానండి. ఆ వాలంటీర్ నాకు ఏమన్నది అంటే ఈ పిల్లలు నీకే పుట్టారని గ్యారంటీ ఏంటని అడిగాను. ప్రతిపక్ష హోదాలో పడుతున్న కష్టాలు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో కానీ మన పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆధ్వర్యంలో కానీ జన సైనికులు పడిన కష్టాలు కొంతవరకు వివరంగా తెలియజేశారు. అదేవిధంగా చెప్పుకోవాలంటే వైసీపీ వాళ్ళ కోసం నిన్న ఈరోజు ఒక పత్రం ప్రతి వాళ్ళంటే ఒక పత్రం తీసుకుని వస్తున్నారు. దాంట్లోనే ఏంటి, ఇంటి పట్టా అంట, ఇంటి ల్యాండ్ వాల్యూ 6 లక్షలు అంట సెంటు భూమి. మా ఇచ్చాపురంలోన వారిలోనే మాకు ఇచ్చారు. నాకు తెలిసి ఇచ్చాపురంలోన 1 ఎకరా అంటే 100 సెంట్లు 6 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది. నేను ఎక్కడ చూడలేదు. వాస్తవం తెలియజేయాలి. మనకి ఇప్పుడు ఒక సెంటు భూమి వాళ్ళు ఇస్తుంది 6 లక్షలు వాల్యూ వేస్తున్నారు. కానీ దాన్ని మనం అక్కడికి వెళ్ళి మన బోర్డర్లోనే మనం ఇక్కడ చర్చ్ పక్కన తీసుకున్నాం. దాన్ని తీసుకుంటే ల్యాండ్ వాల్యూ తీసుకుంటే నాకు తెలిసి ఒక 5-10 లక్షలు ఉంటారు. అంటే వాళ్ళు అంటే ఎలాంటి ప్రజలకి ఎలాంటి మభ్య పెడుతున్నారంటే అతను ఓవరాల్గా 6 లక్షల రూపాయలు ల్యాండ్ వాల్యూ, ఫీజు రీయింబర్స్మెంట్కి వేరే కొత్తగా అతని పేరు ఏదో పెట్టాడు, అలా పేరు నాన్నగారి పేరు పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ ఈ కొత్తగా ఏమి ఇస్తున్నారా ఈ ప్రభుత్వాలు? జగనన్న విద్యా దేవుని కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కొత్తగా ఎప్పుడైనా వచ్చాయా? మనం గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్టూడెంట్స్ మనం గతంలో చూస్తున్నాము. గతంలో కూడా మన స్కూల్ లెవెల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా మనకు కూడా ఉన్నాయి. కొత్తగా అంటే అమ్మఒడి అనేది వచ్చింది. ఓకే, అమ్మఒడి అనే పథకానికి కోసం మనకి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే సంగతి కూడా మనకు తెలిసిందే. నిత్యావసర సరుకులే కాదు, మన ఇంటిలో తీసుకుని కరెంట్ బిల్ నుంచే తీసుకుంటాం. ప్రతి నెలలో తీసుకుంటే ఓన్లీ యూజర్ ఛార్జెస్ 300 రూపాయలు ఒక సామాన్యుడు 100 యూనిట్లు కాలిన వ్యక్తి
శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తుల రాకపోకలకు వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని తెలియజేశారు. శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ పరిశీలించారు. మహాశివరాత్రి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు దొర్నల నుంచి పైకి శ్రీశైలం వైపు ఏ వాహనాలు అనుమతించబడవని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ, సిఐ, ఎస్ఐ సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కేన్స్, టోయర్స్ పెట్టాము. అక్కడక్కడ బస్సులు, ఇతర వాహనాలు కూడా స్ట్రక్ డౌన్ అయితే ఇమీడియట్గా వాటిని వితిన్ 10 minutesలో తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత క్యూ లైన్స్, సామాన్య భక్తుల క్యూ లైన్స్ పూర్తిగా కంపార్ట్మెంట్స్ అని నిండి బయటికి కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా శీఘ్ర దర్శనం కలిగేలాగా వాళ్ళని ఫాస్ట్గా మూవ్ చేస్తూ అందరికీ దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాస్ ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు, పాస్ లేకుంటే అలౌ చేయట్లేదు అనేది ఒక మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటిది ఏం లేదు. వితౌట్ పాస్ వాళ్ళ సదుపాయాలు ఎక్కడున్నాయో, వాళ్ళ వసతి గృహాలు ఎక్కడున్నాయో అక్కడి అందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. టెంపుల్కి మాత్రం కార్లలో రావడం అనేది ఇక్కడ సాధ్యం కాని పని. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మాడవీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉంది కాబట్టిగా దయచేసి కార్లలో ఎవరు కూడా టెంపుల్ దర్శనానికి రాకూడదు. దయచేసి బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా ఆ బ్యాటరీ కార్లలో రావచ్చు. వీఐపీలకు కూడా బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి అందరూ భక్తులు కూడా సహకరించండి, కొద్దిగా ఓపిక పట్టండి. అందరికీ కూడా ఎంత త్వరగా దర్శనం అవుతే అంత త్వరగా దర్శనం చేసే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాము. అందరూ కూడా సహకరించండి. బాగా దర్శనానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేశాం. సామాన్య భక్తులకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణిదేవి మల్లికార్జున స్వామి వార్లకు శుక్రవారం నాడు తెల్లవారుజామున మహారుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, బిల్వపత్రాలతో అభిషేకాలు, అర్చనలు లాంటి విశేష పూజాదులను వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. పూర్వకాల సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కోటు సత్యనారాయణ మరియు ఎథిక్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శిల్వ చక్రపాణి రెడ్డి మరియు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి హాజరై శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ భ్రమరాంబ అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం మంత్రి కోటు సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాభిస్థానమైనటువంటి శ్రీశైల క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి మరి పుణ్యమైన రోజు ఈరోజు ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో భక్తులకు దర్శనమిచ్చి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చేలాగా ఆయన అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉంటుంది. ఇవాళ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైతే భగవంతుడు నమ్ముతారో, ఎవరైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసం ఉంచి మంచి పనులు చేసిన వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళకి అన్ని రకాలుగా అండదండగా ఉంటాడు. ఇది మన రాష్ట్రంలో నిరూపితమైంది. ఇవాళ అరవి కానీ హామీలని 2019లో చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకుని ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ జరిగిన చేయూత 4వ విడత కార్యక్రమం కూడా పూర్తి చేసిన మహానుభావుడు, అత్యంత సమర్థుడు, దైవభక్తి పరాయణుడు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ స్వామిని, మల్లికార్జున స్వామిని ఒకటే కోరుకున్నాను, ఈ రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. ముఖ్యమంత్రి గారికి మరింత మీరు అండదండలుగా ఉండి ఆశీర్వదించి మరింత మంచి పరిపాలన ప్రజలకు అందించేలాగా
నంద్యాల నియోజకవర్గంలో శ్రీరామరాజ్యం రావాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వేళలో బీజేపీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా విశ్వనగర్లోని ప్రచారంని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు. 17వ వార్డు విశ్వనగర్లోని వార్డులో బీసీ సామాజిక వర్గానికి ఓ వృద్ధురాలు మాట్లాడుతూ ఇంటికి లోన్ ఇస్తానని చెప్పి నేటికి లోన్ రాకపోవడంతో ఉన్న ఇల్లు కాస్త మరమ్మతులు చేయించుకోలేక పరదాలు కప్పుకొని ఎండకు వానకు చలికి ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వనగర్లోని ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి గురించి స్థానిక ఎమ్మెల్యే శిల్పారవికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని లక్ష్మీరెడ్డి, స్వాతి, ఉపేంద్రరెడ్డి, గురు, బ్రహ్మ, వంశీ, రామకృష్ణ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మద్దిలేటి, మధురాం, వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు లోన్ రాలే, అది చేసుకుంటాం. ఇంటింటికి బీజేపీ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని విశ్వనగర్ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డులో చూస్తే దాదాపుగా రోడ్లు ఉడిచిన పరిస్థితి ఎక్కడ కనపడలేదు. మురికి కాలువలు నిండిపోయి పొర్లి పడుతున్నాయి. ఒక ముసలావిడ అవ్వ దగ్గరికి వస్తే ఉన్న ఇల్లు పాక పీకేసుకుని లోన్ ఇస్తామంటే ఉన్న ఇల్లు పీకేసుకుని అలాగా గుడిచెలో పడుకుంటున్నాను. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో. దాదాపుగా అడవిలో కూడా ఇలాంటి దుస్థితి ఉండదు. మనం ఒక పట్టణం నుండి మాట్లాడుతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇది కాదా అభివృద్ధి అని శిల్ప రవి ఎక్కడ చూసినా ఇది కాదా అభివృద్ధి అని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నాడు. ఇదిరా అభివృద్ధి అని నేను చెప్తున్నాను. ఒకసారి చూడ, ఇది అభివృద్ధి, నీ అభివృద్ధి. ఉన్న ఇల్లు పీకేసుకొని పరదాలు కప్పుకొని బతుకుతున్నారా, ఇదిరా నీ అభివృద్ధి రవి. ఎమ్మెల్యే రవి చెప్తున్నా, ఇది నీ అభివృద్ధి. కొంచెం కళ్ళకు మైకం కప్పింటే ఆ మైకం దిగి ఒకసారి మాట్లాడు. ఎన్ని రోజులు మోసం చేస్తాం మనుషులను, మాయ చేసి మాయలతోనే బతుకుతున్నారు మీ కుటుంబం. 20 సంవత్సరాల నుంచి ఈ రోజు నంద్యాల ఈ దుస్థితి ఉంటుంది. ఉన్న ఇల్లు పీకేసుకొని పాకలో పరదాలు వేసుకుని బతుకుతూ ఉన్నారు. ఎన్ని రోజులు బతుకుతారు మీరు ఇలాగా? కేంద్ర ప్రభుత్వం 50,000 ఇల్లులు ఇస్తే టిట్కో గృహాల కింద దాదాపుగా మీరు వచ్చిన తర్వాత ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పెద్ద గొప్ప పేరు వస్తుందో, కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఎక్కడ ప్రజలు ఆకర్షింపబడతారో, మా మాయలు చెల్లుబాటు అయిపోయి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ పరిపాలిస్తుందో, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ప్రజల దగ్గర అయితే శాశ్వతంగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అభివృద్ధిని చూసేని ఒక భయంతో నిస్సిగ్గుగా టిట్కో గృహాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇలాంటి పేదల కడుపు కొట్టి వాళ్ళను ఎండనక, చలి అనక, వర్షం అనక అలాగా ఈ పాపలకు గురి అవుతావు. నువ్వు చెప్తున్నాను, ఆగ్రహానికి, ప్రజల ఆగ్రహానికి గురవుతున్నావు. నువ్వు ఖచ్చితంగా నీ తలుపులు తెలుసుకో, సోకులు చేయొద్దు. ఎక్కడో ఒక పైలాన్ని కట్టించి దానికి ఒక నీవు ఏదో సాధించట్టు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టావా, నీ సొంత నిధులతో కడుతున్నావా? ఒకసారి వార్డుల దగ్గర, ప్రజల దగ్గరికి రా, తెలుసుకుందాం, డిబేట్కి రా ఒకసారి. ఇది నీ అభివృద్ధి ఎమ్మెల్యే రవి, ఇది నువ్వు చేసిన అభివృద్ధి చూపిస్తావా? మాట్లాడండి. దయచేసి నంద్యాల ప్రజలందరూ కూడా ఈ మాయలన్నీ తెలుసుకొని భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఓటు వేసి కమలం గుర్తుకు ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఖచ్చితంగా ప్రజలకే చేరేలాగా చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టించి ప్రశాంతమైన నంద్యాలను చూపిస్తానని ప్రజలకు మాటిస్తూ కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారి శ్రీరాముని రాజ్యం నంద్యాల కూడా రావాలని వేడుకుంటూ. నంద్యాల పట్టణంలో స్థానిక సలీం నగర్ వద్ద గల అబ్దుల్ కలాం ఆజాద్ సెంటర్ వద్ద నుంచి పద్మావతి నగర్ వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి శిలాఫలకం పైన అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని పెట్టి శిలాఫలకం చుట్టూ వైసీపీ రంగులు వేసి పైన శిల్ప అని 4 వైపులా వేయడంతో వాటిని వెంటనే తొలగించాలని చేస్తూ స్థానిక ముస్లిం సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు గురువారం సాయంత్రం ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మామూనిషాకు ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని వారికి అందజేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా వైసీపీ నాయకులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చర్యలు తీసుకోకుండా సీసీ రోడ్లు అభివృద్ధిపైన శిలాఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడంతో ముస్లిం సంఘాలు, ఎస్డీపీఐ పార్టీ నాయకులు శిలాఫలకం వద్ద ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓ మెట్టు కిందకు దిగి వచ్చి వైసీపీ కలర్ శిల్పా పేర్లు వెంటనే తొలగిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కింద మీరు ఎమ్మెల్యే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు కింద పెట్టి శిల్ప అని పేరు పైన ఎలా వేస్తారు? అది కాకుండా వైసీపీకి సంబంధించిన కలర్ ఎలా వేస్తారు?
ఇండియా కలర్ వేసి ఆ పేరు తొలగించి నాలుగు పక్కల మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని వేయండి. అటు నుండి వచ్చి ఎవరైనా చూసినా, ఇటు నుండి ఎవరు వచ్చినా సెంటర్ పాయింట్ ఇది. సెంటర్ పాయింట్ మీరు అంత విలువ ఇవ్వాలి, అంత గౌరవించాలి అన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఆ మినార్ని తెచ్చి ఇక్కడ కూడా పెట్టండి అని మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం ముందరిది ఒక్కటి పేరు తొలగించి 3 పక్కల పేర్లు పెట్టి రాత్రికి రాత్రి శిలాఫలకాలు తెచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తాము, త్వరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అన్న విధంగా చేయడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. కావున ఆ పేరు, ఆ కలర్లను మార్చి మేము ప్రారంభోత్సవం చేసుకోవాలని ముందు చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. అవి తొలగించని ఎలా మేమే తొలగిస్తాము. 4 పక్కన ఆయన పేరు పెట్టండి, అది ఎక్కడో మూలకి వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే వైసీపీ నాయకులు మరియు ఇతర నాయకులు మేము మినార్ని టచ్ చేయలేదు కదా, మినార్ యథాస్థాయిలో ఉంది కదా అంటే సెంటర్లో తెచ్చి పెట్టాల్సింది, పునర్నిర్మాణం చేయాల్సింది. అంత మీకు అభిమానం ఉంటే, అంత ఆయన మీద గౌరవం ఉంటే పార్టీలకు అతీతంగా ఆ రాళ్ళలో ఒకసారి చూడండి. మా డిమాండ్ ఈ మిగతా 3 పక్కల కూడా శిల్ప పేరు తొలగించాలి మరియు ఇక్కడ వైసీపీ కలర్ తీసి ఇండియా కలర్ వేయాలి. పైన 4 పక్కల మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని ఒక అడుగు మీద ఒక రౌండ్ 4 వైపులా కట్టాలని మా డిమాండ్. म्यूनसिपालिटी को भी और हमारे कलेक्टर से भी हम इस बात की गुजारिश करते हैं, इमीडिएट इसके बारे में एक्शन लेकर के फौरन ये शिल्पा नाम निकाल दें. ये सेंटर जो शिल्पा सेंटर नहीं है, मौलाना अबुल कलाम आज़ाद सेंटर है. यहाँ कोई दूसरा नाम नहीं होना है, वो हमारा मकसद है. इसलिए बराबर इसके बारे में इमीडिएट से एक्शन लेकर के निकालने की कोशिश करें. अगर ऐसा ही रख करके इसकी ओपनिंग करने की कोशिश करेंगे तो बाद में मामला जो है बहुत बड़ा भी हो सकता है. इसलिए हम गुजारिश करते हैं, अदबन गुजारिश करते हैं कि यहाँ की तमाम जिम्मेदारों से भी वो फौरी तौर पर जो है इसको निकालने की मुकम्मल कोशिश करें. వర్గానికి చెందిన ఒక సెంటర్ పేరు కూడా లేదు కాబట్టి దానిపైన పోరాడి ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పాటైనప్పుడు ప్రజా సంఘాలు పార్టీలను కలుపుకొని పోరాడి ఈ యొక్క సర్కిల్ను మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్గా పేరు పెట్టి సాధించుకోవడం జరిగింది. అటువంటి ఒక సర్కిల్లో ఈరోజు ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేశామని చెప్పేసి స్తూపాన్ని ఏర్పాటు చేసి ఒక మహనీయుని పేరు మన దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వతంత్ర సమరయోధుడైనటువంటి అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన పేరును ఒక కించపరిచే విధంగా పైన ఆయన స్తూపం పైన ఒక రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పేర్లు రాయడం చాలా దారుణమైన పరిణామం. నేను ఒక మాట వీళ్ళకి చెప్పదలుచుకుంటున్నాను. ఈ యొక్క విషయాన్ని మేము ఎప్పుడు రాజకీయం చేయదలుచుకోలేదు. 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న కూడా చైర్పర్సన్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు ఓపెనింగ్ చేయకముందే ఆ యొక్క పేర్లను తొలగించండి దయచేసి. ఆయన ప్రతిష్టను కించపరిచే విధంగా ఉన్నాయి అవి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన అభివృద్ధి చేశారు ఇక్కడ. నేను కూడా చెప్తున్నాను, ఈ రోడ్లు మన శిల్పమోహన్ రెడ్డి గారు, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే హయాంలోనే ఈ రోడ్లు వేయబడ్డాయి అన్న మాట ఎంత వాస్తవమో అక్కడ పేర్లు రాయడం కూడా అంతే తప్పనేది మాట కూడా అంతే వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని మేము ఎప్పుడు రాజకీయం చేయదలుచుకోలేదు. ఆడ పేర్లు తొలగించకుండానే ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారని తెలిసి ఈరోజు పొద్దున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చేసి అభ్యంతరం తెలపడం జరిగింది. ఆ తర్వాత ఓపెనింగ్ కోసం మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చి ఆయన మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పేర్లను తొలగించిన తర్వాతనే ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.